ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అనేది ఇక్కడ చాలా పాపులర్. ఈ ఎండమాక ఆవకాయ ఫ్రైడ్ రైస్ అది ఆన్ ద వే వస్తుంది. ఫ్రెండ్దే ప్లేస్ ఇది. సో ఇంతకుముందు ఇది తిన్న రోజు చాలా రెచ్చిపోయి తిన్నాం. అదిరిపోతుంది. నాకు ఆవకాయ ఫ్రైడ్ రైస్ కూడా ఒకసారి నువ్వు ఆవకాయ ఫ్రైడ్ రైస్ ట్రై చేయి, నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తావు. ఓకే సార్, ఒకసారి ఆవకాయ ఫ్రైడ్ రైస్ పంపించండి సార్, నాని గారు స్పెషల్. ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఓకే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ నేచురల్ స్టార్ నాని గారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆవకాయ ఫ్రైడ్ రైస్. ఇంకెందుకు లేటు, లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక కాస్త జీలకర్ర వేసి అది కూడా వేడెక్కాక కొద్దిగా పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి వేపుకొని అవి కాస్త వేగాక ఒక ఆలు తరుగు, ఒక క్యారెట్ తరుగు, 2 బీన్స్ తరుగు కూడా వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. అవి కాస్త మగ్గాక కొంచెం ఉప్పు, కాస్త బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇది మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలండి, అప్పుడే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఇప్పుడు మనం స్టార్ ఐటెం ఆవకాయ కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఎందుకంటే మసాలా పౌడర్ ఆవకాయ అంతా కూడా బాగా కలవాలి. ఆవకాయ ఈ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బౌల్లోకి సరిపడా రైస్ తీసుకొని అది ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఆవకాయ, మసాలాలు అలాగే క్యారెట్ ముక్కలు అనేది అన్నానికి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్ అయినటువంటి ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకొని గబగబా తినేసేయండి. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వాళ్ళకి ఇష్టమైన రెసిపీ కూడా చేసేద్దాం.